లోక్సభలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి నీట్ పరీక్షపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోలేదు. నీట్పై చర్చ చేపట్టాలంటూ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభ సోమవారానికి వాయిదా వేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 5వ రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం అందించాల్సిన సహకారంపై చర్చించారు. దీంతో ఈరోజు జరగాల్సిన సీఎం వరంగల్ పర్యటన వాయిదా పడింది. ప్రభుత్వ శాఖలపై ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు చేస్తారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తొలి సమీక్ష జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికపై అధికారులతో చర్చించనున్నారు. రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భారీగా కురిసిన వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారు అన్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. ఆ క్రమంలో కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఈ సమావేశంలో విభజన సమస్యలపై ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను సీబీఐ 3 రోజుల కస్టడీకి తీసుకుంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, జోన్ల కేటాయింపు, సౌత్ గ్రూప్కు ఢిల్లీ లిక్కర్ పాలసీకి ఉన్న సంబంధం తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కు కొన్ని ప్రత్యేక వసతులు కోర్టు అనుమతించింది. విజయవాడ మదర్సాలో కరిజ్మా అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని విద్యార్థి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై జీజీహెచ్ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.